అధైర్యపడొద్దు, మీకు నేను అండగా ఉంటా. ఎవరికి అన్యాయం జరిగినా తప్పకుండా కాపాడుకుంటా అని రామన్న భరోసా ఇచ్చారు. గరీబ్ గల పుట్టగొట్టుడే మిమ్మల్ని జైల్లో పెట్టుడే ఇంకా గరీబ్ గాని ఛాయ్ దుకాణం తీసేది లేదు. ఏం చిల్లర ప్రభుత్వం ఇంత కలిసా భయపడకుర్రి, మళ్ళా మంచి రోజులు వస్తాయి. మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఉంటా. ఈ లోపల కూడా ఉంటా, రేపటికి కూడా ఉంటా. ఆ విజ్ఞప్తి ఏంటంటే ఆరోగ్యంగా పడుతుంది. అది కేసు పీసు ఏం కాదు, అంత బోగస్ కేసు, బోగస్ కథ. కేవలం నా మీద కోపం, నీ మీద తీసే ప్రయత్నం చేసిన వాడు గట్లా తయారైన ప్రభుత్వం. నేను చూసుకుంటా, ఏమున్నా నువ్వు రంది పెట్టుకోకు. మన మధు, మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మన వాళ్ళు ఉన్నారు కదా, ఇంతకంటే ఎక్కువ ఉంటా. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఒక ఫోన్ మా వాళ్ళకి చేయు, మీతో నేను చూసుకుంటా. ఈ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ లో కోరు కాబట్టి తీసేయమని అన్నారు. ఫోటోనే తీసేద్దామని తీసేసాం. మేము షాప్ బంద్ చేసుకుని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు. అందులోనే ఆ సామాన్లు అన్ని అందులోనే ఉన్నాయి, అట్లనే తీసుకొని వేరు. అదే ఇదే కాదు, నీకు ఏడంటే పెట్టు, నీకు ఏడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి. ఎవడు నా మీద పోతే నీ మీద పడదు.